డిజైన్ ఎలా ఉందిరా? శవానికి అలంకారం చేసినట్టు ఉంది బొక్కలాగా. ఎలా ఈ స్క్రోల్ అవ్వగానే స్విచ్ నొక్కు, ఇప్పుడే వస్తా. నొక్కుతాలే. టైం దాటితే ఇక్కడ టీ పోయారు ఇదోసో. ఎండి గారు వస్తున్నారా? ఓ 5 నిమిషాలు నటించేస్తే ఈ నలిచెక్కర చేస్తాడు వీడు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లో బీర్లు అంటే గేలేకపోతుంది సార్. ఇంతకీ విషయం ఏంటి సార్? ఏ లేదా, మనకు ప్రొడ్యూసర్ తగిలాడు. ఓహో. వాడు 2 వారాల సినిమా తీసేట, దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తాడు. 2 వారాలు సినిమా తీసాడా? 100 రోజులు ఆడించేస్తాడా? ఇంతకీ ఎవరు సార్? ఎంగ వెంకట్రావు? ఫ్యూచర్ ఉంది. గో. హాయ్, నమస్కారం సార్. మై నేమ్ ఇస్ ప్రకాష్, స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఓ టికెట్ కొంటే 10 ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాడ్లా ఉన్నావే. సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో రోలెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఏ ఆంజనేయులు, వెళ్ళు వెళ్ళు. మీరు రండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ ని పెట్టుకోవచ్చు కదా. ఆ పని మీద ఉన్నాను సార్. ఓకే, రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా, కూర్చోరా. నీకు ఇంకా టైం ఉంది. ఇంట్రో ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355533. సార్, మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ సారీ సార్. హలో. హలో అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా? సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. yes sir. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. వందనా వీడు మన కష్టం ఏంట్రా మనకి కర్మ. పోనీలే పాపం. సార్, ఒక చిన్న క్వశ్చన్. యా. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. అబ్బో. ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. అవుతున్నాయి సార్. ఎస్. ఒరే లెఫ్ట్ కు రా కెమెరా. రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పొడిచి పడతావు. ఎందుకేంట్రా? చుత్తాకు ఇప్పుడు చూడు చూడు. అది కాదురా, అయిపోయాడు. లేకమ్మో సరే. ఏం డైటింగా? కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఉన్నావు. ఎదవ నవ్వు, ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారా అండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉన్నారో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించిన ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే, పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని. హాయ్,
వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవ్వా ఎదవన్నారు ఎదవని. ఒరే నువ్వు ప్రొడ్యూసర్వా యాంకర్వారా? ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావు అంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేత్రా ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారా లేక ముందు మోహం వేసుకుని మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారపోదాం సార్. చాలమ్మా. పడుకున్నావే నువ్వా? మరి మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? లేకపోతే నా మీద రేపు కేసు పెడతావా? ఇప్పుడు నేను నిజంగా చేస్తా. నువ్వేం చేస్తావు నేను చూస్తా. డోంట్ కమ్ నియర్ మీ. అమ్మో ఐల్ కిల్ యు. ముద్దొచ్చేస్తుందండి బాబోయ్. వచ్చేయ్. ఏంటి ఏంటి? నిజంగా చంపేస్తాను. నన్నే తోస్తావే? రావద్దు. దొరికేసింది. దొరికేసింది. అది నేను రేపు చేస్తాను. నువ్వు దయచేస్తా కోఆపరేట్ చేయి. నేను అదేగా చేస్తున్నాను. అంటే ఇలా కాదే, ఇలా కాదు. నేను రేపు చేస్తుంటే వద్దు నన్ను కాపాడండి అని అరవాలి. అది నేను అరవను. ఐ లవ్ యు. రా. ఏంటొచ్చేది? నన్ను వదిలేవా ప్లీజ్. ఐ లవ్ యు. వద్దు వద్దా. ఇదిగో చూడు చూడు చూడు. అమ్మ నాన్న లేనండి, వెనక ముందు ఎవరు లేరు. నా జీవితాన్ని నాశనం చేయగా ప్లీజ్. అబ్బా వదిలేవా. వదిలే వదిలే నన్ను వదిలేవా. నీ కాళ్ళు పట్టుకుంటాను. దొరికిపోయావు. ప్లీజ్ దేవుడా కాబట్టి దేవుడా. వద్దని చెప్పాను కదా, నీకు దండం పెడతాను. నన్ను వదిలేవే. కాబట్టి చిత్ర ఏంటిది? కాంట్ అండర్స్టాండ్. ఏం జరుగుతుంది? ఎవరిని? విజువల్ కన్ఫ్యూజన్. సార్ 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 ఒంటరి మగాడు చెప్తున్నా అత్యాచారం సార్. నన్ను కాపాడా సార్. నువ్వు అతన్ని అది అయిపోయి అమ్మా. It's time to express. I love him. నాకు అతను నచ్చాడు. వాడు మన సైట్ నొక్కేయాలని చూస్తున్నాడు. రేపు ఎలాగైనా కట్నం కింద నాకే ఇస్తావు కదా. షట్ అప్. వాడి పేరు ఎత్తితే చంపేస్తాను. మన పరువు తీసావు కదే. పరువు లేదు, గాడిద గుడ్డు లేదు. పెళ్లి చేస్తావా లేదా? Are you mad or what? Yeah, I'm mad. Will you get us married or not? No, never. Okay, I'll leave this house and you everything. Me? Yeah, I'm leaving you. Yeah. You leave me. Anjali? Sorry for the late. Many happy returns of the day, Panchali. థ్యాంక్ యూ. ఈ పుట్టినరోజైనా మన పెళ్లి విషయం ఎప్పుడైనా తేలిపోవాలి. పద చెప్తా. హలో. అదేంటి పంచాలి, నీకు 4 అన్నయ్యలు ఉన్నట్టు నాకు చెప్పలేదే. నాన్సెన్స్. వీళ్ళు నీ టైపే. నా టైపా? డియర్ ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ప్రేమించారు, నేను మీ అందరినీ ప్రేమించాను. కానీ నాకైతే మీ అందరినీ పెళ్లి చేసుకోవాలనే ఉంది. బట్ పూర్ ఇండియా, ఒక ఆడది ఒకసారికి ఒక మగాడిని మాత్రమే చేసుకుంటుంది. కాబట్టి మీ 5గురిలో ఎవరు అదృష్టవంతులనేది ఇప్పుడు తేలుతుంది. ఆ అర్హతలున్న వాణ్ణి ఈ పాంచాలి వరిస్తుంది. కాబట్టి
మీ ఆస్తి విలువని బట్టి నా నిర్ణయం ఉంటుంది. అందుకే నిజం చెప్పండి, నిర్భయంగా చెప్పండి. కమాన్, 1 by 1. ఫస్ట్ మిస్టర్ ముకుందరావు. సొంత ఇల్లు, ఒక బుల్లెట్, చిన్న ఫ్లాటు, 20,000 బ్యాంక్ బ్యాలెన్స్. గుడ్. నెక్స్ట్ మిస్టర్ నందన్ రావు. నాంపల్లిలో 4 అంతస్తుల మేడ, చిక్కడపల్లిలో చిన్న ఇల్లు, 2 మారుతి కార్లు, 10 ఎకరాల కొబ్బరి తోట, ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్. వెరీ గుడ్. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పోయాయి. వాటితో పాటు నువ్వు పాకుపోయావా? నెక్స్ట్ మిస్టర్ మన్మథ్ రావు. హీరో సైకిల్, ప్రెషర్ కుక్కర్, గ్యాస్ స్టవ్, 2 ఖైతాన్ ఫ్యాన్లు, 10 జీన్లు, 20 టీ-షర్ట్స్, 40 ప్యాంట్లు కాదు, ఆస్తి. నెక్స్ట్ మిస్టర్ గోపాల్ రావు. 2 అంతస్తుల మేడ, 2 లక్షల క్యాష్, 2 ఎకరాల పొలం, 2 పిల్లలు, ఇంకొకరిని మా ఆవిడ క్యారింగ్. షట్ అప్. కమాన్ బాలు, చివరిగా నీ వంతు. ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తావా? ఎందుకు? అందులో నా అక్కుం బక్కుం కాయన పడింది. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడే. చిలిపి, అది కూడా తెలీదా? పెళ్లికి ముందు ఆ మాత్రం జాగ్రత్త పడాలి కదా. రేపేదైనా తేడా వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి అల్లరైపోకుండా. నార్మల్ సమయానికి నా ప్రాణసేతుడు నీ గుట్టు రెట్టు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా నెత్తి మీద నిరోత్రోపి పెట్టి కాపురం పేరుతో నా చేత వ్యాపారం చేయించుకుని దానిది. నీ బతుక్కి ఉంగరం ఒకటి ఇది. ఇదిగో లేటెస్ట్ టైప్ రికార్డర్ నీకోసమే తెచ్చాను. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను, ఏమీ తోచట్లేదు అంటున్నావు కదా. నిజంగానేనండి. భర్త వ్యాపారం అంటూ దేశాలంటూ తిరుగుతుంటేను, కొడుకు చదువు కాలేజ్ అంటూ బయట తిరుగుతుంటేను నాలాంటి ఆడదానికి నిజంగా ఏమీ తోచదండి. అందుకే కదా తీసుకొచ్చాను. ఇది నచ్చలేదంటావా? చెప్పు, రేపు దుబాయ్ వెళ్ళినప్పుడు నీకేం కావాలంటే తీసుకొస్తాను. నాకు తోచడానికి తోడుగా ఉండటానికి తీసుకురావాల్సింది ఇది కాదండి, ఒక చక్కని కోడల్ని. అదేమిటా, వాడు లాపాస్ అవ్వాలి, పెద్ద లాయర్ కావాలి, దేశం అంతా చెప్పుకునేంత పేరు తెచ్చుకోవాలని పట్టుపట్టిందనివి వాడికి అప్పుడే పెళ్ళంటావేంటి? నా ఆశయం వాడు ఎలాగో తీరుస్తాడు, కానీ ఆ తర్వాతైనా వాడి పెళ్లిని గురించి మనం ఆలోచించాలి. అన్నీ ఉందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంధ్ర అంతా చెడామడా తిరిగేసి ఓ పిల్లని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేసేస్తే సరే. డాడీ రాబోయరా, ఇప్పటి వరకు మీ అమ్మ నేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు వెంటనే పెళ్లి చేసి కోడల పిల్లని తెచ్చుకుని ఎదుగుండా కూర్చోబెట్టుకుని కాలక్షేపం చేయాలని మీ అమ్మ కోరిక. అందుకని అర్జెంటుగా నీకు సంబంధం చూసి. మీరు శ్రమపడి నాకు సంబంధం చూడటం ఏమిటి డాడీ? అంటే మాకు తెలియకుండానే నువ్వు ఎవరైనా అమ్మాయిని చూసుకున్నావుంటే మన సంగతి చెప్పావు కాబట్టి తులసి, ఈ విషయం వాడు నేను డిస్కస్ చేసుకున్నా కానీ ఈ లోపుగా నువ్వు వెళ్ళి విస్కీ బాటిల్ సోడాలు గ్లాసు పట్టి. ఒరే బాబు, నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ నాన్నతో చెప్పి, ఆయన కాదన్నా నేను పట్టుబట్టి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. అలాగే ముందు వెళ్ళి విస్కీ బాటిల్ తీసుకురా. కమన్. ఇప్పుడు చెప్పరా బాబు, ఎవరైనా అమ్మాయిని కన్నా ప్రేమించావా? ప్రేమించావంటే ఇంచుమించు అలాంటి పనే చేశాను అనుకో డాడీ. కాకపోతే ఇదిగో, ప్రేమ విషయంలో దక్కకూడదు. ఎవరిని ప్రేమించావు అన్నది కాదు ప్రశ్న, ప్రేమ విషయంలో ఎంత తెగించావు అన్నదే ప్రశ్న. అప్పట్లో మీ అమ్మను నేను ఎంత చిన్న ప్రచండగా ప్రేమించానో తెలుసా? అంటే అమ్మను నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావా డాడీ? మర్చిపోనుకున్నావా? మీ అమ్మ కోసం గోడలు దూకేవాడిని. ఇదే దినచర్యగా పెట్టుకున్నానని మీ తాతయ్యకి తెలిసి గోడలకి గాజు బెంకులు పెట్టించాడు, దిక్కుమాలిన కుక్కల్ని కాపలా పెట్టాడు. అయినా దగ్గర గాజు బెంకులు గీసుకుపోతున్నా, కుక్కలు పిక్కలు పెట్టినా, జంకు గంకు లేకుండా, నదులు బెదులు లేకుండా వెళ్ళి మీ అమ్మను కలుసుకునేవాడు. ఆఖరికి పెళ్లి విషయం తాతగారితో ఎలా మాట్లాడావు డాడీ? ఏముంది, ఒకరోజు పూనకు వచ్చి మీ అమ్మ చేయించుకుని సరాసరి వాళ్ళ బాబు దగ్గర తీసుకెళ్లాను. మా పెళ్లి చేస్తావా చస్తావా అని తెచ్చిపోయాను. బాబు ఆయనకి చావడానికి ఇష్టం లేదులే ఉంది, మా ఇద్దరు పెళ్లి చేశాడు. అందుకని ప్రేమ విషయంలో తగ్గకుండా ధైర్యంగా నాలాగా పెళ్లికి ప్రొసీడ్ అయిపోవాలి. బాబు మురళి, ప్రేమ పెసరట్టు అంటూ ఏవేమో కోసేస్తున్నారు. ఆయన మాటలు నమ్మావంటే అంతే. అంటే నాన్న చెప్పిందంతా నిజం కాదంటావమ్మా? అవునరా బాబు, వాళ్ళ నాన్నగారితో పెళ్లి చూపులకు వచ్చి పిత్తరు చూపులు చూశారు. మా నాన్నగారు పలకరించబోతే గడగడా వణిగిపోయి ఒళ్ళంతా చెమటలు పెట్టి ఆ గుడ్డలు. సరేవాయ్, అప్పుడు నేను చేద్దాం అనుకుని చేయలేకపోయినవన్నీ కనీసం అబ్బాయి అయినా చేస్తాడేమో నేను చెప్పాను. అలా చెప్పండి. అయినా నేను ఏం చెప్పాను అన్నది కాదు ప్రశ్న, అబ్బాయి ఏం చేస్తాడు అన్నదే ప్రశ్న.
కరెక్టే కదా, అయితే ప్రొసీడ్. సార్ 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 మటర్ సార్ మటర్ ఎక్కడ టీవీలో మహేష్ భట్ తీసిన మటర్ సినిమా వస్తుంది సార్. మటర్ విషయాలు అందరూ ఎత్తుతో చెప్పారా? మీ బాస్ కి మర్డర్ చేయటమే గాని చూసి అలవాటు లేదనుకుంటా. నేను ఫైనల్ గా అడుగుతున్నాను, ఆ కోడెట్ పడితే పగిలిపోతుంది. మా సారే చంపినట్టు నీ దగ్గర గట్టి సాక్ష్యం ఉందా? ఏంటన్నా? గట్టి సాక్ష్యం, మెత్తడి సాక్ష్యం ఉంది. 1 సెకండ్, లైట్స్ ఆఫ్. ఏ రెడ్ లైట్ ఏరియా ఈ లైట్ లో ఆఫ్ చేశారా? రా కోడైరెక్టర్. చనిపోయినా కానీ నీ నడక మాత్రం మారలేదు. కూర్చో. ఇదిగో ఈ వైట్ పేపర్ మీద ఈ పెన్నుతో నిన్నెవరు మర్డర్ చేశారో క్లియర్ గా రాయి. సార్ నీకేమైనా కోడెట్ కనిపిస్తాడా? నాకేం కనపడలేదు సార్. చూడు. కోడైరెక్టర్ ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇందులో రాసిన చదువుకోండి. కొంచెం పేపర్ వెనక్కి చెప్పండి. తెల్ల పేపర్ అండి, ఏం కనపడతలేదు. ఓ మీరు మనుషులు కదా, దెయ్యాలు రాసింది అర్థం కాదు. ఓకే, ఇప్పుడే మీకు 1 minute లో అర్థమయ్యేలా చేస్తాను. బిట్స్ బిలాని సింధుతులాని. ఏంటి అప్పాలు చెప్తాడు? నన్ను చంపింది శ్యామ్ శనగల. ఎవరు? నువ్వే. రెడ్ లైట్ ఏరియా ఆఫ్, లైట్స్ ఆన్. అప్పుడు ఆత్మతో చెప్పించాను, ఇప్పుడు రాయించాను. ఈ స్టేట్మెంట్ చాలు నిన్ను బొక్కలో దోయడానికి. నాయనా ఈ టార్చర్ నేను భరించలేను. ఈ మటర్ సంగతి మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? నువ్వు 50 లక్షలు మర్చిపో, నేను ఈ మర్డర్ కేసు మర్చిపోతాను. 50 లక్షల రూపాయలైనా? డాలర్లైనా పర్వాలేదు. రేపు ఇదే టైంకి వస్తాను, క్యాష్ రెడీ చేయండి. సార్ మీరు అస్సలు ఒప్పుకోద్దు. వాడు ఏం పీకుంటాడో పీక్కోమనండి. వాడు పీకుతానంది బొచ్చు కదరా, డబ్బులు. 50 లక్షలు రా. అసలు ఈ ఆగంతు కూడా ఎవడరా? ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా. తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్ సుందర ఎక్కడుందో చూసుకోండి రా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు. అయ్యా మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాగు. కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్లని పావు కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఈడిదేమో. చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావు అని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా. తీయరా, నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి.
చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. హలో, ఉద్యోగం చేస్తున్నారా? మా ఊడికి ఉద్యోగం లేదు, ఓకేనా? 10 ఏళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నావా? నీ ఆన్సర్ ఒక్కటి కూడా కరెక్ట్ గా లేదు. We need someone younger. ఇతను ఏ ఉద్యోగం చేయకుండానే రిటైర్ అయిపోతున్నాడు. సారీ 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 సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా ఉద్యోగం నక్కవండి సార్. ఎన్ని రోజులు సార్ పెట్రోల్ బంక్లో డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేయటం? ఖాళీగా ఉంటే చాలా అసహ్యంగా ఉంది సార్. మీ కాళ్ళు పట్టుకోండి సార్. వాట్? దిస్ ఇస్ అ మల్టీనేషనల్ కంపెనీ. డోంట్ యు నో హౌ టు బిహేవ్? ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నావా? గెట్ అప్ రాస్కల్. మొహం చూడు, తోపుడు బళ్ళు తోసుకునే వాళ్ళలాగా. వెళ్ళు, ఎక్కడన్నా మూటలు పోసుకుంటూ బ్రతుకు. అసలు నేను లోపల రానిచ్చింది ఎవడు? యూజ్లెస్ ఫెలో, వేస్టింగ్ మై టైం. హే జిమ్మీ, జిమ్మీ. ఏయ్, క్వైట్ క్వైట్. ఏయ్, నో జిమ్మీ నో. సిట్ సిట్. ఏయ్, గుడ్ డాగ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బిస్కెట్ తీసుకొస్తానే. ఏం ఆఫీస్ రా, ఓరకొక్కే ఇంటర్వ్యూ చేస్తుంది. ఏయ్, సెక్యూరిటీ. అవును, మీ ఆవిడ డ్రైవర్తో జంపట్టుగా బయట పబ్లిక్ టాక్. నీకు ఇదే కరెక్ట్ జాబ్.